నమస్కారం సాధకులారా. జై గురుదేవ్. గుత్తిబెల్లం రామయోగి అవధూత పాదపద్మములకి నమస్కరిస్తూ తాంత్రిక మర్మం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తాంత్రిక సాధనలో అత్యంత గుప్తంగా భావించే భోగయక్షిణి గురించి మరియు సాధన గురించి తెలుసుకోబోతున్నాం. భోగయక్షిణి మంత్రం మరియు సాధన నియమాలు మరియు ఈ సాధన వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు క్షుప్తంగా చూద్దాం. అసలు ఎవరు ఈ భోగయక్షిణి? యక్షిణిలు అనేక రకాలుగా ఉన్నారు. అందులో భోగయక్షిణి అనేది ఒక యక్షిణి దేవత పేరు. ఆమె భోగాలకి అతీత శక్తురాలు. అంటే ఐతిక సుఖాలను, సంపదలను మరియు విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదించే శక్తిగా పరిగణించబడుతుంది. సాధకుడు ఈమెను ప్రసన్నం చేసుకుంటే అతని జీవితం ఎటువంటి లోటు లేకుండా చూస్తుందని తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఒకసారి మనం భోగయక్షిణి సాధన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, మంత్రాన్ని ఎలా జపించాలి అనేది మనం చూద్దాం. భోగయక్షిణి సాధకుడు సాధన చేసిన అన్ని రోజులు చాలా మౌనంగా ఉండాలి. అలాగే తెల్లని వస్త్రాలు ధరించి ఒక్క పూట అన్నం, అది ఆవు పాలతో మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. సాధన నిర్దిష్టమైన ప్రదేశంతో లేదా పాడుబడ్డ శివాలయాల్లో, కొండల్లో రాత్రి వేళ మాత్రమే సాధన చేయాల్సి ఉంటుంది. ఈ సాధన గురువుల సమక్షంలో తప్పకుండా గురువు దగ్గర మాత్రమే సాధన తీసుకొని సాధన చేయాలి. ఇది 21 రోజులు అంటే 2500 సార్లు ఈ మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఈ మంత్రం 2500 సార్లు పూర్తయిన తర్వాత ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె మరియు పంచదారతో 6000 సార్లు యక్షిణి హోమాన్ని చేసినట్లయితే అమ్మవారు ప్రత్యక్షమై అంటే యక్షిణి సంతృప్తి చెంది మీకు భోగభాగ్యాలని కలగజేస్తుంది. ఒకసారి మనం మంత్రాన్ని ఇప్పుడు చూద్దాం. ఓం నమో అగత్య సురసుందరి స్వాహ. మరొకసారి మంత్రాన్ని మనం మళ్ళా పరిశీలిద్దాం. ఓం నమో అగత్య సురసుందరి స్వాహ. మంత్రాన్ని చూశారు కదా ఫ్రెండ్స్. భోగయక్షిణి సాధన ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాంత్రిక రహస్యాల కోసం మా తాంత్రిక మర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదేవ్ రామయోగి అవధూత పాదపద్మలకి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు.